Welcome to current affair discussion. Today, November 15th to 30, part 3 current affairs we are going to discuss, and question number 21st. Right. China has unveiled its 5th generation stealth fighter jet. The name of that fighter jet is Shenyang J-35 during the 15th China International Aviation and Aerospace Exhibition, which was held in Zhuhai, China. వరల్డ్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఓన్లీ 2 మాత్రమే, అమెరికా యుఎస్ఏ అండ్ దిస్ ఇస్ చైనా. అండ్ అమెరికా యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ నేమ్ ఏంటి అంటే, ఇవి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అండ్ దట్ ఈస్ యుఎస్ లాక్హీడ్ మార్టిన్ F-35. ఓకే, F-35. అండ్ ఇప్పుడు చైనా వాళ్ళు డెవలప్ చేసినటువంటి 5th generation fighter jet name J-35, that is Shenyang J-35. అంటే like if you look at here, with this China become the second nation in the world after the America to possess more than one 5th generation fighter jets. So 5th generation fighter jets different varieties లో ఒకటి కన్నా ఎక్కువ 5th generation fighter jets varieties ఉన్నటువంటి కంట్రీస్ ఫస్ట్ అమెరికా అయితే, సెకండ్ ఓన్లీ ఈ వరల్డ్లో చైనా. అండ్ ఆల్రెడీ చైనా వాళ్ళకి 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-20 ఉంది, అండ్ దీనికి అప్డేటెడ్ వర్షనే, అడ్వాన్స్డ్ వర్షనే దిస్ J-35. సో సింప్లీ 21st క్వశ్చన్, వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ టు పొసెస్ మోర్ దాన్ వన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏంటి అంటే అమెరికా. అండ్ వాళ్ళ ఫైటర్ జెట్ నేము 5th జనరేషన్ ఫైటర్ జెట్ నేము F-35, వెరాస్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ లాక్హీడ్ మార్టిన్, దట్ ఈస్ F-35. అండ్ నౌ ద సెకండ్ కంట్రీ విత్ మోర్ దాన్ వన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏది అంటే చైనా. వాళ్ళ ఫస్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-20 అండ్ ద సెకండ్ వన్ J-35, దట్ ఈస్ షెన్యాంగ్ J-35. దట్స్ our 21st క్వశ్చన్. లుక్ అట్ హియర్. నేమ్ ద రీసెంట్లీ అన్వెయిల్డ్ చైనాస్ 5th జనరేషన్ స్టీల్త్ ఫైటర్ జెట్ during the 15th China International Aviation and Aerospace Exhibition, which was held in Zhuhai, China, that is Shenyang J-35. Option 1 itself is the correct answer for the first question. Okay, simply the points that we need to focus here. ఒకటి కన్నా ఎక్కువ మోర్ దాన్ వన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని పొసెస్ చేస్తున్న కంట్రీస్ వరల్డ్లో 2 మాత్రమే ఉన్నాయి, అమెరికా, చైనా. అమెరికా వాళ్ళ ఫైటర్ జెట్ నేము F-35 అండ్ వెరాజ్ చైనీస్ రీసెంట్లీ డెవలప్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-35, షెన్యాంగ్ J-35. ఆల్రెడీ ఉన్నటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్ చైనీస్ది J-20. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. రైట్. అంటే నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 22nd. సో రీసెంట్గా మన క్యాబినెట్ చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఆర్ దట్, లెట్స్ వి డిస్కస్. వన్ ఈజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. మన ఇండియాలో ఇన్నోవేషన్ని అండ్ యూత్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి మిషనే అటల్ ఇన్నోవేషన్ మిషన్. అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి థింక్ ట్యాంక్ బాడీ ఏది అంటే, దిస్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇప్పుడు దిస్ అటల్ ఇన్నోవేషన్ మిషన్కి 2.0 ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అంటిల్ 31st, రిమెంబర్ దిస్ డేట్ ఆల్సో, 31st March 2028, with this much amount of money, 2,750 crore rupees. What is the major purpose of this Atal Innovation Mission? 2016లో లాంచ్ చేశారు విత్ అన్ ఆబ్జెక్టివ్. లుక్ అట్ హియర్. ఇన్నోవేషన్ని యూత్లో ఎస్పెషల్లీ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ని అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఇండియాలో ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ఇంకా బూస్టప్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఎయిమ్ 2.1ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ విత్ అమౌంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అలొకేట్ చేసిన ఫండింగ్ 2,750 crore rupees, 2,750 crores. అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 ఎక్స్టెండెడ్ టిల్ విచ్ డేట్ అంటే FY28, దట్ ఈస్ 31st March 2028. అండ్ ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ థింక్ ట్యాంక్ బాడీ ఏది అంటే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. రైట్. అండ్ దిస్ ఎయిమ్ 2.0లో మేజర్గా 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి ఇంక్రీజింగ్ ఇన్పుట్,
దర్ ఈస్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంటర్ప్రైనర్స్. సో మన ఇండియాలో ఇన్నోవేటర్స్ని, ఎంటర్ప్రైనర్స్ని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ థింగ్, ఇంప్రూవింగ్ ది సక్సెస్ రేట్. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా ఇంపార్టెంటే, అండ్ దానికి కావాల్సినటువంటి సపోర్ట్ని. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ సో దట్ జాబ్స్ జనరేషన్, ప్రొడక్షన్ ఇంక్రీజ్, బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఇవి ఎయిమ్ 2.0లో మేజర్గా ఫోకస్. ఒకటేంటి, మోర్ నెంబర్ ఆఫ్ ఇన్నోవేటర్స్ని, ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్. వన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేశాక, ఇన్నోవేషన్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ స్టార్ట్ చేశాక, ఆబ్వియస్లీ దట్ బిజినెస్ని లాంగ్ రన్ నడవాలి అంటే సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కావాల్సినటువంటి టెక్నికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. థర్డ్ వన్, అవుట్పుట్ ఇంక్రీజ్ చేయడం ద్వారా బెటర్ సర్వీస్ని, బెటర్ ప్రొడక్షన్ని అండ్ జాబ్స్ని కూడా జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో ఎయిమ్ 2.0 వర్క్ అవుతుంది. ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు, ఎప్పటివరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, నెక్స్ట్ ఏ ఆర్గనైజేషను ఎయిమ్ 2.1 ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, అండ్ వాట్ ఆర్ ద 3 key initiatives of AIM 2.0. These are the things we need to focus. So let me give a revision one more time. 22nd question. Recently, Cabinet Committee chaired by the Prime Minister given approval for the extension of Atal Innovation Mission, and they called it as AIM 2.0 until 31st March 2028 extension, and the amount allocation for this particular date, ఈ డేట్ వరకు అలొకేట్ చేసిన ఫండింగ్ ఎంత అంటే 2,750 crores. ఇట్ ఈస్ అండర్ ద పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్, అంటే డెవలప్డ్ ఇండియాని ట్రాన్స్ఫర్మేటివ్ చేసే కైండ్ ఆఫ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి దే సెడ్ లైక్ దట్. అండ్ ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ మిషన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అండ్ ఎయిమ్ 2.0లో 3 మేజర్ పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి, నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ని, ఇన్నోవేటర్స్ని ఇంక్రీజ్ చేయడం, సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేయడం, అవుట్పుట్ని కూడా ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ ఎయిమ్ 2.0. బట్ యూ షుడ్ రిమెంబర్, ఎయిమ్ 1.0 లాంచ్ చేసిన ఇయర్, ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి డేటు, అమౌంట్ 2,750 crores. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ that we need to focus. Okay, right. Next to 23rd question. Now again the cabinet given approval for this ONOS, one nation one subscription. One nation one subscription. This is the fund allocated for this particular scheme for this many years. Next 3 years, 2025 నుంచి 2026, 2027. సో 3 years దిస్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. అలొకేట్ చేసిన ఫండింగ్ 6,000 crores. మన ఇండియాలో ఉన్నటువంటి లేబొరేటరీస్లో, కాలేజెస్లో, దట్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీస్లో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో, నార్మల్గా మనం బీటెక్లో కానీ డిగ్రీలో కానీ మీరు ప్రాజెక్ట్ తోటి సబ్మిట్ చేసి ఉంటారు. దట్ ప్రాజెక్ట్స్ని మేబీ మీ సీనియర్ సబ్మిట్ చేసినటువంటి జర్నల్స్లో ఏదో ఒకటి కాపీ చేసి పేస్ట్ చేసి ఉంటారు. అలా కాకుండా లేటెస్ట్గా, ట్రెండింగ్గా, ఇంటర్నేషనల్లో ఏవైతే ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జర్నల్స్ని మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అవైలబుల్లోకి తీసుకొస్తే, సో దట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఇన్డెప్త్గా స్టడీ చేసి ఇన్నోవేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందనే ఆబ్జెక్టివ్తో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ని 3 years వరకు 25, 26, 27 విత్ 6,000 crore rupees అమౌంట్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది, అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ స్కీమ్కి కోఆర్డినేటర్గా, లుక్ అట్ హియర్, ద బెనిఫిట్స్ ఆఫ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ will provide to all higher educational institutions in India under the management of the central or even a state government, and even research and development institutions of the central government through a national subscription. And this one nation one subscription is coordinated by the INFLIBNET. What is INFLIBNET అంటే ఇక్కడ INF అంటే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ, LIB అంటే లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్, NET అంటే నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్, అండ్ autonomous body and which works under University Grants Commission. And
దిస్ మెనీ నెంబర్ ఆఫ్ జర్నల్స్ని అండ్ దిస్ మెనీ పబ్లిషర్స్ దగ్గర నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి లైక్ డిఆర్డిఓ కావచ్చు, ఓకే, లేదు కాలేజెస్, ఐఐటీస్, ఐఐఎమ్స్, మన లోకల్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి, స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్గా పబ్లిష్ చేస్తున్నటువంటి జర్నల్స్ వాటి యాక్సెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్కి కోఆర్డినేటర్గా విచ్ అటానమస్ బాడీ వర్క్ చేస్తుందంటే దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ విచ్ వర్క్స్ అండర్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ రిమెంబర్. And obviously the Department of Higher Education under the Ministry of Education will set up a unified portal especially for one nation one subscription which will enable the institutions to access the journals, and the platform will become operational by the next year starting itself 1st January 2025. So that's the 23rd question. Let me give a revision one more time what actually the important points we need to focus in this particular 23rd question. Very important one. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. వాట్ ఈస్ ద ఫండింగ్ అవుట్లే అంటే వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ 6,000 crore rupees. 6,000 crore rupees. హౌ మెనీ ఇయర్స్? 2025 నుంచి 26, 27 3 years వరకు ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయినటువంటి దిస్ మెనీ జర్నల్స్కి, హై ఇంపాక్ట్ ఎలక్ట్రానిక్ జర్నల్స్కి 6,300 గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, R&D ఇన్స్టిట్యూషన్స్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఈవెన్ అండర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. దట్స్ వాట్ సింప్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్కి కోఆర్డినేటర్గా అంటే జర్నల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఫ్యాకల్టీస్కి, స్టూడెంట్స్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక కోఆర్డినేటర్ని అపాయింట్ చేయాలి కదా. దట్ కోఆర్డినేటరే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్, దట్ ఈస్ ఇన్ఫ్లిబ్నెట్, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్, ఓకే, ఎన్ఈటీ. దిస్ ద కోఆర్డినేటర్ అటానమస్ బాడీ అండర్ యూజీసీ అండ్ amount is 6,000 crore rupees for 3 years 25 to 26 then 27, and there is going to be one unified web portal also from the next year starting itself. That's the 23rd question. And the next question number 24th, right? 24th again cabinet approval say again very important approval, national mission on natural farming. National మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఇయర్ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడే నిర్మలా సీతారామన్ దిస్ న్యాచురల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్, నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ని లాంచ్ చేయడం జరిగింది బడ్జెట్లో. అండ్ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడ్లైన్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. వాట్స్ అ స్కీమ్? నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్, దట్స్ వాట్ ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ చేయడం వల్ల ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి క్రాప్ అవుట్పుట్ హెల్తీ ఉంటుంది, నెక్స్ట్ సాయిల్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. సో టు ఎంకరేజ్ న్యాచురల్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఒక మిషనే, ఒక స్కీమే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఎంత అవుట్లేతో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఎంత చూస్తే టోటల్ బడ్జెట్ ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఈజ్ 2481 crores, 2481 crores, that is 2481 crores. Of this central government 1584 crores, remaining amount 897 crores by the respective state governments. And this scheme, this particular mission is for next 2 years 2025 and 26. ఈ 2 yearsలో త్రూ దిస్ మెనీ క్లస్టర్స్ ద్వారా 15,000 ప్లస్ క్లస్టర్స్ ద్వారా 1 కోటి మందికి పైగా 1 crore పైగా ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మర్స్గా సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో దిస్ మెనీ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్లో న్యాచురల్ ఫార్మింగ్కి సపోర్ట్ ఇవ్వాలనే మేజర్ ఆబ్జెక్టివ్. 7.5 lakh హెక్టార్స్లో 1 crore పైగా ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ చేసేలా ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో
దిస్ మెనీ క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి అండ్ నెక్స్ట్ 2 years 2025-26 2 yearsలో గవర్నమెంట్ ఈ స్కీమ్ కోసం అలొకేట్ చేస్తున్నటువంటి ఫండింగ్ 2481 crore rupees, దట్ ఈస్ 2481 crore rupees. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంత అమౌంట్, దట్ నెంబర్స్ ఆల్సో వీ షుడ్ రిమెంబర్. 1584 crore rupees by the central government and 897 crore rupees by the state government. అండ్ ఈ స్కీమ్లో మేజర్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే లైక్ ఆల్రెడీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఫార్మర్స్కి, ప్రాక్టీసింగ్ న్యాచురల్ ఫార్మింగ్, స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్, ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అండ్ ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. అండ్ ద అదర్ థింగ్, దిస్ ఇయర్ బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు 10,000, రిమెంబర్ దిస్ ఫిగర్ ఆల్సో, 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అంటే లైక్ మేబీ మీరు యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు ఈ నేమ్స్తో, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం అని చెప్పి క్రాప్కి వట్ వి కాల్ కావాల్సినటువంటి ప్రోటీన్స్ని ప్రొవైడ్ చేయడం కోసము. ఓకే, లైక్ మనం కెమికల్గా ఫెర్టిలైజర్స్ మాట్లాడితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పీకే, డిఏపి, గ్రోమోర్ ఇలాంటివన్నీ వాడతాం. ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్. ఇవి సాయిల్ హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. అలా కాకుండా కౌ డంగ్తో ఓకే న్యాచురల్గా కావాల్సినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసే సెంటర్సే ఈ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్. అండ్ ఇలాంటి వాటిని ఇండియా మొత్తం ఒక 10,000 సెటప్ చేయడం కూడా మేజర్ ఆబ్జెక్టివ్. లుక్ అట్ హియర్. Natural farming practices will enhance soil health, already said, and resilience to climate risks such as floods, droughts and waterlogging, and will also help to reduce health risks related to with chemical fertilizers and pesticides. Okay, so overall ga 24th again cabinet approval. What is the mission here? National Mission on Natural Farming, NMNF, National Mission on Natural Farming. And which ministry this scheme implementation chestundante? Ministry of Agriculture and Farmers Welfare. And what is the outlay for this particular scheme is 1,584 rupees central government, 897 crore rupees state government, and rendu combined ga figure 2,481 crore rupees. These three numbers you should remember. And this scheme ఎన్ని ఇయర్స్ అంటే 25-26 2 years వరకు ఉంటుంది. 15,000 క్లస్టర్స్ ద్వారా 1 కోటి మందికి పైగా ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మర్స్గా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. దిస్ మెనీ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్, దట్ ఈస్ 7.5 lakh హెక్టార్స్లో న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్మెంట్ చేయడం. అండ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని హౌ మెనీ ఎస్టాబ్లిష్ చేయడం టార్గెట్ అంటే 10,000. ఓకే, దట్స్ 24th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 25th క్వశ్చన్. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ని లాంచ్ చేసింది. వాట్ ఈస్ దాట్? జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్. ఈ రిపోర్ట్ ఏంటి అని మాట్లాడడానికి ముందు 2021లో వరల్డ్ బ్యాంకు 6 ఇండియన్ స్టేట్స్తో పార్ట్నర్షిప్ అయ్యి కొలాబరేట్ అయ్యి, హౌ మెనీ స్టేట్స్? 6 ఇండియన్ స్టేట్స్తో కొలాబరేట్ అయ్యి $500 million లోన్గా ప్రొవైడ్ చేస్తూ ఒక ఇనిషియేటివ్ని, ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ ఇనిషియేటివే స్టార్స్ అనే ఇనిషియేటివ్. స్టార్స్. వాట్ ఈజ్ స్టార్స్? స్టార్స్ అబ్రివేషన్ స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్. యూ కెన్ సీ దట్ అబ్రివేషన్ ఆల్సో హియర్. స్టార్స్ స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్. ఓకే, ఏ అంటే అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ఆర్ఎస్. స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్. స్ట్రెంథనింగ్ వాట్? 2 థింగ్స్ని, టీచింగ్ని లెర్నింగ్ని. స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. ఈ స్కీమ్ని 2021లో వరల్డ్ బ్యాంక్ 6 స్టేట్స్కి. వాట్ ఆర్ దట్ 6 స్టేట్స్? రిమెంబర్ దట్ స్టేట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, 4 కార్నర్స్లో ఒక్కొక్క స్టేటు. ఇక్కడ కేరళ, ఇక్కడ ఒడిషా, ఇక్కడ మహారాష్ట్ర అండ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. మొత్తం 4 కంప్లీట్ అయ్యాయి. రాజస్థాన్ ఒకటి అండ్ మధ్యప్రదేశ్ ఒకటి. మొత్తం 6 స్టేట్స్. సో లెట్ మీ డ్రా వన్స్ అగైన్. ఇండియన్ మ్యాప్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సౌత్ కేరళ, ఈస్ట్ ఒడిషా, నార్త్ హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ మహారాష్ట్ర, నార్త్ వెస్ట్ రాజస్థాన్, నార్త్ సెంటర్ మధ్యప్రదేశ్. ఈ 6 స్టేట్స్లో స్కూల్స్లో క్వాలిటీ టీచింగ్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీస్కి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసము
$500 million లోన్ ప్రొవైడ్ చేస్తూ 2021లో వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే స్టార్స్ అనే ఇనిషియేటివ్. స్టేట్స్ యూ షుడ్ రిమెంబర్ అమౌంట్ ఇట్ ఈస్ $500 million. అండ్ వాట్ ఈస్ స్టార్స్? స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. ఇప్పుడు 2021 నుంచి ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఈ 3 yearsలో ఈ ప్రోగ్రాం ద్వారా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, ప్రజెంట్ ఇండస్ట్రీ నీడ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఉందా లేదా అని ప్రిపేర్ చేసినటువంటి రిపోర్టే దిస్ జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్. ఓకే, దీన్ని రీసెంట్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్, లేబర్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ మన్సుఖ్ మాండవ్య రిలీజ్ చేశారు. అండ్ దట్స్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్. And in fact, about this jobs at your doorstep, if you look at here, the report is a skills gap analysis which tries to align trades offered in schools, industry specific needs of the districts where schools are present. The study was initiated to reimagine the skill education offering through in-depth primary and secondary research in the 6 stars states. And what is stars already explained chesanu. And industry specific ga schools lo skills ni improve చేస్తున్నారా లేదా అండ్ ఎంత గ్యాప్ ఉంది దాన్ని అసెస్మెంట్ చేసే రిపోర్టే జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. ఓకే, కమింగ్ టు ద క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ద రిపోర్ట్ జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ జాబ్స్ డయాగ్నోస్టిక్స్ ఫర్ యంగ్ పీపుల్ ఇన్ 6 states డ్యూరింగ్ ద ఈవెంట్ ఇన్ న్యూ ఢిల్లీ? దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. ఆప్షన్ 1 itself is the correct answer. Okay, right. Now move to the next question, question number 26th question. Again it is a ranking. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ఒక కంట్రీ ట్రేడ్ని ఎంత సస్టైనబుల్గా పర్ఫామ్ చేస్తోంది. లుక్ అట్ హియర్. ఎస్టీఏ ఇండెక్స్ ఏంటి? సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్. వాట్ ద ఇండెక్స్ మెజర్స్? ద ఇండెక్స్ మెజర్స్ కెపాసిటీ అండ్ రెడీనెస్ ఆఫ్ వరల్డ్స్ టాప్ 30 economies to participate in the global trading that supports the long-term goals of the nation economical growth, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అంటే ఒక నేషన్ నుంచి జరుగుతున్నటువంటి ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద టాప్ 30 economies నుంచి కన్సిడర్ చేసి ప్రిపేర్ చేసినటువంటి ఇండెక్స్ ఇది. ఈ ఇండెక్స్ ఏం మెజర్ చేస్తుందంటే ఆ రెస్పెక్టివ్ కంట్రీ, ఏ కంట్రీని తీసుకున్నా ఈ ఇండెక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీస్లో ఆ నేషన్ ఎకనామికల్ గ్రోత్కి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి, అట్ ద సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్కి, దట్స్ వాట్ సొసైటల్ డెవలప్మెంట్కి, సొసైటీకి ఎంత మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ని ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ కంట్రీ ప్రొవైడ్ చేస్తుంది అని అనాలిసిస్ చేసినటువంటి, మెజర్మెంట్ చేసినటువంటి ఇండెక్సే సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్. సింప్లీ నేషన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, నేషన్ ఎకనామికల్ గ్రోత్కి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది, సోషల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనే దాన్ని మెజర్ చేసే ఇండెక్సే సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్. అండ్ ఈ ఇండెక్స్లో టాప్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, మన ఇండియా ర్యాంక్ ఏంటి చూస్తే ఒకసారి. ఓకే, సో లాస్ట్ 3 yearsగా టాప్లో ఉన్నటువంటి కంట్రీ న్యూజిలాండ్. నాట్ దిస్ ఇయర్, లాస్ట్ 3 years నుంచి టాప్లో న్యూజిలాండ్ ఉంది, ఫాలోడ్ బై యునైటెడ్ కింగ్డమ్, ఫాలోడ్ బై ఆస్ట్రేలియా, 3rd rank. whereas ఇండియా 23rd ర్యాంక్లో ఉంది. యూ కెన్ సీ అవర్ ర్యాంక్ ఆల్సో. ఇండియా ర్యాంక్ 23rd పొజిషన్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సమ్ వాట్ బెటర్. లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ 24th, దిస్ ఇయర్ 23rd. 23rd ఎందులో? టాప్ 30లో. ఓకే, 30లో 23rd. నెక్స్ట్ థింగ్, ఇఫ్ లుక్ అట్ హియర్, టాప్ 3 countries న్యూజిలాండ్, యూకే, ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ సింగపూర్, జపాన్. ఇండియా ర్యాంక్ 23rd అండ్ ఫాలోడ్ బై జపాన్ 5th place అండ్ సౌత్ కొరియా 6th spot. బాటంలో ఉన్న కంట్రీస్, రష్యా బాటంలో ఉంది ఈ పర్టికులర్ ఇండెక్స్ని రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా. అండ్ నెక్స్ట్ రష్యా తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, పపువా న్యూ గినియా, ఇవి బాటం నుంచి 6 countries. రష్యా బాటంలో ఉంది, దాని తర్వాత పాకిస్తాన్, అంటే 30 రష్యా, 29 పాకిస్తాన్, లైక్ దట్. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్. అకార్డింగ్ టు ద సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్, ఇండియా ర్యాంక్డ్ విచ్ పొజిషన్ గ్లోబల్లీ విత్ అన్ ఓవరాల్ స్కోర్ ఆఫ్ 24 out of 100. ఇది స్కోర్, ర్యాంక్ కాదు. అవుట్ ఆఫ్ 100కి మన స్కోర్ 24. బట్ టాప్లో ఉన్న కంట్రీ స్కోర్ చూస్తే న్యూజిలాండ్ స్కోరు 100 ఉంది, మనది 24. అంటే దర్ ఈస్ ఏ వాస్ట్ డిఫరెన్స్ ఉంది మనకి న్యూజిలాండ్కి.
దట్ 3 పారామీటర్స్లో ఎకనామికల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఎస్, ఇండియా ర్యాంక్ కూడా 23rd spot. ఓకే, దట్స్ అ 26th question. రైట్, నౌ 27th question. జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, twenty-seventh question. So the terminologies that we need to understand first in 27th question. RBI monthly bulletin. Every month Reserve Bank of India state of economy of our country అని చెప్పి రిలీజ్ చేస్తుంది ఒక బులెటిన్ని. ఇది నవంబర్ బులెటిన్. బట్ వై దిస్ ఈజ్ బిట్ ఇంపార్టెంట్ అంటే ఇది ఫస్ట్ 6 months ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఫినాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మన ఇండియన్ ఎకానమీలో డిఫరెంట్ సెగ్మెంట్స్లో గ్రోత్ ఎలా ఉంది అనేది ది స్టేట్ ఆఫ్ ఎకానమీ. సింప్లీ H1 ఆఫ్ FY25కి సంబంధించినటువంటి డేటా ఇది. ఓకే, రైట్. సో look at here. As per the state of economy report by RBI in November bulletin, nearly 50% of the new external ECB ante ikkada external commercial borrowings registered during H1 FY25 were intended for capital expenditure including on lending, sub lending. For capital expenditure. So ikkada artham avvalsina terminologies. First of all, ఇది బులెటిన్, మంత్లీ బులెటిన్. ఆన్ లెండింగ్ అంటే ఏంటి, సబ్ లెండింగ్ అంటే ఏంటి, దెన్ విల్ కమ్ అక్రాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి. నో స్టేట్మెంట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్. ఆర్బీఐ డేటా ప్రకారం ఈసీబీ నెట్ ఇన్ఫ్లోస్ రైజ్డ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ H1 FY25 కంపేర్డ్ టు H1 FY24 $6.8 billion. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీబీ గురించి మాట్లాడదాం, దెన్ విల్ కమ్ అక్రాస్ ద రిమైనింగ్ థింగ్స్. ఈసీబీ అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. మన ఆల్రెడీ చెప్పాను ఈసీబీ గురించి. మన ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బారో చేస్తే దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. ఆ బారోయింగ్స్ రూపీ డినామినేషన్స్లో ఉండొచ్చు, లేదు డాలర్ డినామినేషన్లో ఉండొచ్చు. సింప్లీ ఇండియన్ కంపెనీసు ఓకే ఆర్బీఐ అప్రూవల్తో ఇంటర్నేషనల్ మార్కెట్లో బారో చేస్తే excuse me, that is nothing but external commercial borrowings. ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అప్పు చేస్తారంటే నార్మల్గా వన్ ఆఫ్ ద రెఫరెన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ SYFR. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని ఇంటర్నేషనల్గా ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకు మనీ బారో చేస్తూ ఉంటుంది, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకొక ఇన్స్టిట్యూషన్. వాట్ ఈస్ SYFR అంటే సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. దీనికన్నా ముందు 2023 వరకు, జూన్ 2023 వరకు ఈ పర్టికులర్ SYFR ప్లేస్లో LIBOR ఉండేది, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేటు. ఇప్పుడు దీన్ని డిస్కంటిన్యూ చేసి SYFRని వాడుతున్నారు. వాట్ ఈస్ LIBOR అంటే వరల్డ్లో టాప్ 5 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్, లెట్ us assume టాప్ 5 బ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ సెయింగ్ ICBC, ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా. లెట్ us assume మన ఇండియన్ బ్యాంక్స్ కూడా ఒక 2 యాడ్ చేద్దాం, HDFC అండ్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి వరల్డ్లో టాప్ 5 బ్యాంక్స్ అనుకుందాం. యాక్చువల్గా కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్కి ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ నార్మల్గా ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లెండ్ చేస్తున్నాయో, నాట్ ఫర్ ద పబ్లిక్, పీపుల్కి ఇచ్చే లోన్స్ కాదు, పర్సనల్, వెహికల్, ఎడ్యుకేషనల్, కార్పొరేట్ లోన్స్, ఈ లోన్స్ గురించి కాదు. ఒక బ్యాంకు ఇంకొక బ్యాంక్ దగ్గర ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు చేస్తుందో, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లెండ్ చేస్తుందో, లేకపోతే HSBC ఇంకో బ్యాంక్కి ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ రేట్స్ని కన్సిడర్ చేసి ఫ్యూచర్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వీళ్ళు లెండ్ చేయొచ్చు అని సపోజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికాని అడిగినప్పుడు, లెట్ us assume they said like they are going to lend at a rate of interest of 3.5%, HDFC like a 4%,
SBI like a 4.1%, ICBC like a 3.8%, HSBC like 4.3%. ఇప్పుడు వీటి యావరేజ్ తీస్తే సర్టన్ ఫిగర్ వస్తుంది కదా. ఈ యావరేజ్ లెట్ అస్ అస్యూమ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ అన్నీ కూడా 3 కన్నా అబవ్ ఉన్నాయి కాబట్టి లెట్ మీ టేక్ యావరేజ్ నెంబర్ 3.5%. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 2 డిఫరెంట్ కంపెనీస్ మధ్య జరిగే బారోయింగ్ లెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఈ LIBOR ద్వారా డిసైడ్ చేసేవాళ్ళు. LIBOR ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వరల్డ్లో ఉన్న టాప్ బ్యాంక్స్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అదర్ బ్యాంక్స్కి లెండ్ చేస్తున్నాయో, లెండ్ చేయబోతున్నాయో ఆ ఫ్యూచర్ డేటాని కూడా వీళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసి యావరేజ్ చేసి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫిక్స్ చేసి ఎవ్రీడే నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మ్యానిపులేషన్ చేసే పాసిబిలిటీ ఉంది. బికాస్ టుమారో అంటే ఫ్యూచర్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. HSBC దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. దట్స్ వాట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మ్యానిపులేషన్. అందుకనే LIBORని రిమూవ్ చేశారు. ఇప్పుడు LIBOR ప్లేస్లో SYFR తీసుకొచ్చారు, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. ఈ రేట్ ఏంటంటే సపోజ్ లెట్ అస్ అస్యూమ్ టుడే December 18, ఓకే 2024, November 18 నుంచి 2024 1 మంత్ ఎగ్జాక్ట్గా. ఈ 1 మంత్ టైంలో ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, ఇది అమెరికన్ సెంట్రల్ బ్యాంకు, ఈ బ్యాంక్ దగ్గర ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అయితే అమెరికన్ బ్యాంక్స్ అప్పు చేస్తున్నాయో, ఓకే మన RBI దగ్గర ఎలాగైతే బ్యాంక్స్ అప్పు చేస్తాయి, ఇన్ ద సేమ్ మేనర్ అమెరికాలో ఉన్న బ్యాంక్స్ FRS దగ్గర మనీ అప్పు చేస్తాయి. ఎవ్రీ డే ఓవర్ నైట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఆన్ November 18th దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% ఉంది, అండ్ November 19th దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ 2.1%, అండ్ November 20 దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ 2.5%, అండ్ సోన్ లైక్ దట్. December 17 దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ లెట్ అస్ అస్యూమ్ 1.5%. ఇవన్నీ హ్యాపెండ్ థింగ్స్. మనం ఇప్పుడు December 18th ఉన్నాం, బట్ November 18 నుంచి December 17 తీసుకుంటే కంప్లీట్ అయిపోయిన డేస్. సో ఈ డేస్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బారో చేశారో ఆ డేస్ యొక్క యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెట్ అస్ అస్యూమ్ 2% వచ్చింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 2%. అండ్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో 2 ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనీ లెండ్ చేయడం, బారో చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ SYFR, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. అంటే LIBORలో ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రెడిక్ట్ చేసి దాన్ని యావరేజ్ తీసి దాని ప్రకారం LIBORని డిసైడ్ చేసేవాళ్ళు. ఫ్యూచర్లో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. దట్స్ వాట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మ్యానిపులేషన్. బట్ SYFRలో పాస్ట్ డేటాను బేస్ చేసుకొని వాటి 30 డేస్ యావరేజ్ తీసి అండ్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ని లెండ్ చేయడం, బారో చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ SYFR. అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని మాట్లాడుతున్నాం. మన ఇండియా నుంచి ఏవైనా కంపెనీస్ అబ్రాడ్లో ఉన్నటువంటి లేదు మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, IMF, ADB ఆర్ ఎల్స్ అదర్ ఫారెన్ కంట్రీస్ నుంచి, ఫారెన్ బ్యాంక్స్ నుంచి బారో చేయాలంటే వన్ ఆఫ్ ద రెఫరెన్స్ రేటు SYFR, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. ఓకే రైట్. సో ఈ SYFR గురించి క్లారిటీ వస్తే దెన్ ఇఫ్ యు లుక్ అట్ హియర్ ECB, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ క్లియర్. నెట్ ఇన్ఫ్లోస్, ECB నెట్ ఇన్ఫ్లోస్ అంటే మన వాళ్ళు బారో చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కూడా అదర్ కంట్రీస్కి లెండ్ చేయొచ్చు కదా. దట్స్ వాట్ నెట్ ఇన్ఫ్లోస్ అంటే. ఇండియన్ కంపెనీస్ ఎంత అప్పు చేశాయి, అట్ ద సేమ్ టైం మన కంట్రీ నుంచి ఫారెన్ కంపెనీస్ ఎంత అప్పు చేశాయి, ఆ రెండు డిఫరెన్స్ చేస్తే నెట్ ఇన్ఫ్లో వస్తుంది. అండ్ దట్ ఈస్ ఇన్ H1 FY25లో $7.9 billion కంపేర్డ్ టు FY24 H1లో $6.8 billion, రైట్. అండ్ నౌ కమింగ్ టు దిస్ పర్టికులర్ నెక్స్ట్ టర్మినాలజీ, ఆన్ లెండింగ్ అంటే ఏంటి, సబ్ లెండింగ్ అంటే ఏంటి. సో లుక్ అట్ హియర్, ఆన్ లెండింగ్ బారోవర్ ఎవరు ఉంటారంటే ఇక్కడ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, లెండరు సెంట్రల్ బ్యాంకు, గవర్నమెంట్ ఆర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఈజీగా అర్థమవడం కోసము లెట్ అస్ అస్యూమ్ వరల్డ్ బ్యాంక్ తీసుకుందాం. వరల్డ్ బ్యాంకు, ఈ వరల్డ్ బ్యాంకు మన ఇండియాలో ఉన్న నాబార్డ్కి లోన్ ఇచ్చింది అనుకుందాం. ఓకే రైట్. వరల్డ్ బ్యాంకు మన ఇండియాలో ఉన్న నాబార్డ్కి లోన్ ఇస్తే దిస్ నాబార్డ్ వెళ్ళి RRBస్కి లోన్స్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. లుక్ అట్ హియర్, బారోవర్ ఎవరు ఇక్కడ, అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ప్లేస్లో నాబార్డ్ ఉంటుంది. లెండరు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాను, దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్ తీసుకున్నా. నెక్స్ట్ స్కోపు ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఫైనాన్సింగ్. ఒక ఇన్స్టిట్యూషను వరల్డ్ బ్యాంకు ఇంకొక ఇన్స్టిట్యూషన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇచ్చింది. అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లార్జ్ ఫండ్స్, దట్స్ ఫార్ వరల్డ్ బ్యాంక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అని నాబార్డ్కి ఇస్తే నాబార్డ్ తీసుకెళ్ళి RRBస్కి ప్రొవైడ్ చేస్తుంది. నౌ కమింగ్ టు సబ్ లెండింగ్, ఎండ్ బెనిఫిషరీస్ ఇండివిజువల్స్. అంటే ఈ ప్రాసెస్ని ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నాబార్డ్కి, నాబార్డ్ RRBకి ఇచ్చింది కదా. దిస్ పర్టికులర్ లెండింగ్ ఏమంటారంటే ఆన్ లెండింగ్ అంటారు. అంటే ఇక్కడ ఇండివిజువల్స్, గ్రూప్స్
ఫైనల్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండరు. అది ఆన్ లెండింగ్ అంటే. సబ్ లెండింగ్ అంటే సబ్ లెండింగ్ లుక్ అట్ హియర్. ఇప్పుడు ఆర్ఆర్బి కూడా వెళ్ళి కామన్ పీపుల్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా. దిస్ ఈజ్ వాట్ ఈ సెగ్మెంట్ని, ఇది వరల్డ్ బ్యాంక్ స్టెప్ 1, నాబార్డ్ స్టెప్ 2, ఆర్ఆర్బి స్టెప్ 3 అండ్ ఇండివిజువల్ బారోవర్ స్టెప్ 4 అనుకుంటే 1, 2, 3 ఇన్వాల్వ్మెంట్ ఆన్ లెండింగ్, 2, 3, 4 ఇన్వాల్వ్మెంట్ సబ్ లెండింగ్. అండ్ నౌ దిస్ ఈజ్ ద టర్మ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇలా ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పు చేసిన అమౌంట్లో 50% ఆఫ్ అమౌంట్ని ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమే స్పెండ్ చేశారంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే అన్ అసెట్స్ విచ్ క్రియేట్స్ an investment which creates assets in future. Okay, capital expenditure ante an expenditure which become an asset in future, like maybe roads development, power plants developments, ilantivanni kuda capital expenditure. Okay, right. And the next thing that's what you can observe here also, practical context lo what is on lending, sub lending, all those things. And the other information here, what is SPFR, I already given clarity. Now what is LIBOR, and one more data about LRS. What is LRS? Liberalized remittance scheme. ఈ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్లో ఒక ఇయర్లో ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ మైనర్స్ అయినా సరే మేజర్స్ అయినా సరే ఒక ఫినాన్షియల్ ఇయర్లో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని అబ్రాడ్కి లెండ్ చేయొచ్చు. లుక్ అట్ ఇయర్ అబౌట్ LRS స్కీమ్ 2004లో తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా అబ్రాడ్కి 1 ఫినాన్షియల్ ఇయర్లో $250,000 అమౌంట్ని సెండ్ చేయొచ్చు. నా దీని గురించి డేటా ఏంటంటే ఆర్బీఐ డేటా అవుట్వర్డ్ రెమిటెన్సెస్, అవుట్వర్డ్ అంటే ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళినటువంటి అమౌంట్ అండర్ ద ఆర్బీఐస్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ డిక్లైన్డ్ 15% ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ డ్యూరింగ్ H1 FY25. అంటే H1 FY24లో 100 రూపీస్ని మన ఇండియా నుంచి అబ్రాడ్కి సెండ్ చేశారనుకుంటే H1 FY25లో 15% తగ్గితే 85 రూపీస్ని మాత్రమే సెండ్ చేశారంట. దట్స్ వాట్ దిస్ థింగ్. And next thing, especially gross FDI, gross direct foreign direct investment, year on year growth, as per the RBI data, gross foreign direct investment in India has increased by this much percentage for H1 from this number last year H1 FY24 lo to $42.1 billion. This number you should remember. H1 FY25కి అంటే ఫస్ట్ 6 monthsకి మన ఇండియాకి వచ్చినటువంటి ఎఫ్డిఏ $42.1 billion. ఇది లాస్ట్ ఇయర్ 6 monthsలో ఫస్ట్ H1లో వచ్చినటువంటి ఎఫ్డిఏతో కంపేర్ చేస్తే 25.7% గ్రోత్. మరి నెట్ ఎఫ్డిఏ చూస్తే వాట్ ఈస్ గ్రాస్ ఎఫ్డిఏ, వాట్ ఈస్ నెట్ ఎఫ్డిఏ అంటే, సో సపోజ్ లెట్ us assume ఇండియాకి అండ్ అబ్రాడ్ అదర్ కంట్రీస్, అబ్రాడ్ నుంచి మనకు వచ్చిన ఎఫ్డిఏ ఎంత, ఆల్మోస్ట్ $42.1 billion. ఇది మనకు గ్రాస్ ఎఫ్డిఏ. అలానే మన ఇండియా నుంచి అబ్రాడ్కి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళుంటాయి, ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. మన ఇండియన్ ఎంటర్ప్రైనర్స్ లైక్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సో బిజినెస్ పర్సనాలిటీస్ అబ్రాడ్ నుంచి ఎలాగైతే వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్ ద సేమ్ మేనర్ ఇండియా నుంచి అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లెట్ us assume ఒక $39 billion అనుకుందాం. ఇది మన ఇండియాకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్, ఇది మన ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్ అబ్రాడ్కి వెళ్ళిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దీంట్లో నెట్ ఎఫ్డిఏ అంటే, నెట్ ఎఫ్డిఏ మనకు వచ్చిన అమౌంట్ 42, మన ఇండియా నుంచి అబ్రాడ్కి ఇన్వెస్ట్మెంట్స్గా వెళ్ళిన అమౌంట్ 39, ఆల్మోస్ట్ డిఫరెన్స్ $3 billion. దట్స్ వాట్ దే ఆర్ సెయింగ్. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. నెట్ ఎఫ్డిఏ ఇన్ కాంట్రాస్ట్ టు ఇట్, నెట్ ఎఫ్డిఏ క్యాల్కులేటెడ్ ఇన్ఫ్లోస్ అంటే వచ్చిన అమౌంట్ ఎక్స్క్లూడింగ్ అవుట్ఫ్లోస్ has moderated to $3.6 billion from $3.9 billion in H1 FY24. అంటే గ్రాస్ ఎఫ్డిఏలో ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ నెట్ ఎఫ్డిఏ రెడ్యూస్ అయింది. అంటే మన ఇండియా నుంచి లాస్ట్ ఇయర్ H1తో కంపేర్ చేస్తే దిస్ ఇయర్ H1లో అబ్రాడ్కి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వెళ్ళాయి. ద డిక్లైన్ వాజ్ మెయిన్లీ డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఇన్ రిపాట్రియేషన్ అండ్ అవుట్వర్డ్ ఎఫ్డిఏ. రైట్. అండ్ ఏ సెక్టార్స్కి ఎక్కువ ఎఫ్డిఏ వచ్చిందంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఫాలోడ్ బై ఫినాన్షియల్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, లైక్ దట్. అండ్ ఏ కంట్రీస్ మన ఫస్ట్ H1లో హైయెస్ట్ ఎఫ్డిఏని ఇన్వెస్ట్ చేశాయంటే ఫస్ట్ ప్లేస్లో సింగపూర్, మారిషస్, నెదర్లాండ్ థర్డ్ స్పాట్, యూఏఈ ఫోర్త్ స్పాట్, అమెరికా ఫిఫ్త్ స్పాట్. సో మొత్తం వచ్చినటువంటి $42 billion 3/4 ఆఫ్ అమౌంట్ అంటే $30+ billion ఫ్రమ్ దిస్ 5 కంట్రీస్ నుంచే వచ్చాయి. నెక్స్ట్ థింగ్, ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, లైక్ దే కెన్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ విత్ బ్యాంక్స్ ఇన్ ఇండియా, FCNRB, కంప్లీట్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఫారిన్ కరెన్సీలో ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్, ఈ అకౌంట్స్లో మొత్తం అంతా మనీ కలిపితే
ఉన్నటువంటి అమౌంట్, దిస్ ఇస్ ద ఫిగర్, $161.62 billion. In fact, if you look at here, this year వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే డిపాజిట్స్, ఎన్ఆర్ఐ డిపాజిట్ ఇన్ఫ్లోస్ సర్జ్డ్ నియర్లీ డబుల్డ్ రీచింగ్ దిస్ ఫిగర్. అంటే H1లో ఎన్ఆర్ఐ డిపాజిట్స్ $10 billion వచ్చాయి. అదే లాస్ట్ ఇయర్లో H1లో $5 billion మాత్రమే వచ్చాయి. దిస్ ఇంక్రీజ్ వాజ్ లార్జ్లీ డ్రివెన్ బై ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ వల్ల. ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్లో ఆల్మోస్ట్ $5.34 billion వచ్చాయి. అంటే మొత్తం వచ్చినటువంటి డిపాజిట్స్లో ఎఫ్సిఎన్ఆర్బిని ఎక్కువ ఉన్నాయి. ఎఫ్సిఎన్ఆర్బి అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్స్. వీటిని ఫిక్స్డ్ డిపాజిట్స్లోనే ఓపెన్ చేయాలి. మినిమం మెచ్యూరిటీ 1 year, మ్యాక్సిమం మెచ్యూరిటీ 5 years. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫారెన్ కరెన్సీస్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ దిస్ ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ రెండు రూపీస్లో ఓపెన్ చేయాలి. అండ్ ఆల్రెడీ వీటి గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ 27th. అకార్డింగ్ టు RBI data released on 20th November, the net inflows through external commercial borrowings have increased from this figure $6.8 billion in first half of H1 FY24 to, whereas H1 FY25 is the figure is $7.9 billion. Okay, you can see that statement here itself. The total net ECB inflows, okay, $7.9 billion. So that is option number 5 is the correct answer. So 27th question lo, the points that we need to focus. Let me give a revision one more time. See, RBI release చేసినటువంటి మంత్లీ బులెటిన్ స్టేట్ ఆఫ్ ఎకానమీ. ECB నెట్ ఇన్ఫ్లోస్ $7.9 billion. కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ దర్ ఇస్ అ గ్రోత్. అండ్ నెట్ ECB ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే మన ఇండియన్ కంపెనీ సబ్ర నుంచి బారో చేసిన అమౌంట్లో 50% ఆఫ్ అమౌంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమే స్పెండ్ చేశాయి. ఆన్ లెండింగ్ అంటే ఏంటి, సబ్ లెండింగ్ అంటే ఏంటి క్లారిటీ ఇచ్చా. ఆన్ లెండింగ్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకొక ఇన్స్టిట్యూషన్ నుంచి బారో చేస్తుంది. సబ్ లెండింగ్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ అంటే బారో చేసిన ఇన్స్టిట్యూషన్ ఇంకొక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ రీటైలర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్ లెండింగ్. నెక్స్ట్ థింగ్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నార్మల్గా బారో చేస్తారంటే SYFR రేట్తో. వాట్ ఈజ్ SYFR? సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. ఇది స్టేబుల్, మ్యానిపులేట్ చేయడానికి పాసిబిలిటీ తక్కువ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ థింగ్, LIBOR ఇప్పుడు లేదు, దాన్ని SYFRతో రీప్లేస్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ LRS, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. దిస్ ఈస్ ద అమౌంట్ దట్ ఇన్ ఏ సింగిల్ ఇయర్ ఎనీ పర్సన్ హూ ఆర్ ఇన్ ఇండియా కెన్ ట్రాన్స్ఫర్ టు అబ్రాడ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. And next thing, gross FDI $42.1 billion, but net FDI $3.6 billion. FDI came maximum to which sector? Manufacturing, followed by financial service, electricity. And which are the top 5 countries in FDI? Simply Singapore, Mauritius, Netherlands, UAE and America. 75% of FDI, total FDI లో ఈ కంట్రీస్ నుంచి వచ్చాయి. అండ్ FCNRB అకౌంట్స్లో నియర్లీ FCNRB, NRE, NRB అకౌంట్స్లో నియర్లీ $160 billion అమౌంట్ ఉంది. And that's the 27th. Now 28th question. RBI, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మానిటరీ అథారిటీ ఆఫ్ మాల్దీవ్స్, దట్ ఈస్ మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ, వాళ్ళ గవర్నర్, మన RBI గవర్నర్ ఈ క్వశ్చన్ డిస్కషన్లో ఉన్నప్పుడు శక్తికాంత దాస్, వాళ్ళ గవర్నర్ అహ్మద్ మున్వార్ ఇండియాను విజిట్ చేశారు. అప్పుడు చేసుకున్నటువంటి ఒక MOU ఏంటంటే దీస్ 2 కంట్రీస్ మధ్య, మాల్దీవ్స్కి అండ్ ఇండియాకి రీసెంట్ టైమ్స్లో రిలేషన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వాటిని స్ట్రెంథెన్ చేసే ఆబ్జెక్టివ్తో మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్, మన RBI లోకల్ కరెన్సీస్లోనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పర్ఫామ్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, వన్ మాల్దీవియన్ రూపియా, ఓకే, వాళ్ళ కరెన్సీ మాల్దీవియన్ రూపియా, 1 మాల్దీవియన్ రూపియా ఈక్వల్స్ టు మన ఇండియన్ కరెన్సీలో 5.5 రూపీస్. ఓకే, రైట్. ఎలాగైతే అమెరికన్ డాలర్ ఈక్వల్ టు 84 రూపీస్ ఉందో, సేమ్ మనర్ మాల్దీవియన్ రూపియా ఈక్వల్స్ టు 5.5 rupees. ఇది కూడా ఇంపార్టెంటే, యూ షుడ్ రిమెంబర్ దట్ కన్వర్షన్ రేట్, రైట్. సో దట్స్ ఫర్ దిస్ 28th question. And if you look at here, which bank has recently signed MOU with the Maldives Monetary Authority for establishing framework to promote the use of local currencies for cross-border transactions? RBI, Reserve Bank of India. Option 3 is the correct answer. Next, 29th question. So 29th question, okay, and 30th one we'll discuss in next part. Thank you.